నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ గారి మీద, మనోహర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు ఉపసంహరించుకున్నారు? తనకొచ్చినటువంటి సమాచారం తప్పు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను అని ఉపసంహరించుకున్నారా? లేక తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం, జనసేన, కూటమి బెదిరింపులకు భయపడి చేసుకున్నారా? లేక ఎల్లో మీడియా ఛానల్స్లో ఆయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసి బాధపడి వెనక్కు తీసుకున్నారా? అంతేకాదు, ఒక చిత్రం ఏమిటంటే ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు కూడా రిజిస్టర్ చేశారు. చూశారుగా, ఒక ఎనలిస్టు వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం, జనసేన చేస్తుందంటే ఎంతకు దిగజారిపోయారనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వారు డ్యామేజ్ అయ్యారనుకుంటున్నారు, కానీ ఆ వ్యాఖ్యల కన్నా కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ని విత్డ్రా చేసుకోవటానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయే, దారుణమైన ప్రయత్నాలు, దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యారనేది నేను ఇక్కడ అభిప్రాయపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తామని బెదిరించారు ఒకటి. అంతేకాకుండా విచ్చలవిడిగా బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలివిగలవాడు కావచ్చు, ఆయనకి చాలామంది అభిమానులు ఉండొచ్చు, కానీ పాపం ఎంత ఆయన అరెస్ట్ చేస్తే తట్టుకోగలడా? లోపల పెడితే తట్టుకోగలడా? ఆయనకి ఉన్న పొలిటికల్ పార్టీ అండగా ఉందా? ఇవన్నీ చూసుకున్న తర్వాత చిన్న ప్రాణం పాపం భయపడిపోయి ఉంటాడు. భయపడి తాను చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకున్నాడు. దానికి ఏం చెప్పాడంటే, నాదెళ్ల మనోహర్ గారు విత్డ్రా చేసుకోమన్నారు కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను అనేటువంటి మాట మాట్లాడారు. ఏమండి, ఒక ప్రొఫెసర్, ఒక ఎనలిస్ట్ టీవీల్లో వ్యాఖ్యలు చేస్తే ఏమైనా బూతులు తిట్టాడా? తనకు తెలిసిన విషయాన్ని విశ్లేషకుడుగా చెప్పాడు, దాని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇలాంటి ప్రయత్నాలు చేయటం వలన మీరు డ్యామేజ్ అవుతున్నారు పబ్లిక్లో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉదయం ఒక వీడియో చూశాను, దానిలో నారాయణ గారు సిపిఐ ఆయన ఒక మాట చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లోనూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టమని ఆదేశించాడు, అలాంటి సమాచారం నాకు ఉంది అని. ఇది నిజమైతే ఎంత దారుణమండి! ఒక ప్రొఫెసర్ మీద, ఒక ఎనలిస్ట్ మీద రాష్ట్రవ్యాపితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారు అంటే ఎంత స్థాయికి మీరు పడిపోయారో ఒకసారి ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను పూర్తిగా విశ్వసిస్తున్నది ఏమిటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు భయపడి విత్డ్రా చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇలాంటి చర్యల వల్ల పవన్ కళ్యాణ్ గారు మరింతగా తన ప్రభను కోల్పోతాడనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు లేదా తన మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయన స్పందించవలసిన తీరేంటి? ఎవ్వరూ కేసులు పెట్టకండి, అది రాజకీయమైనటువంటి ఆరోపణ, దాన్ని మన కేడర్ ఎదుర్కొంటుందని సమాధానం చెప్పాలి తప్ప, ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిన వారి మీదలాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టడం సమంజసమా? ఇలా అయితే ఎన్ని కేసులు పెట్టాలి? ఇవాళ మీ దగ్గర అధికారం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఉండొచ్చు, పోలీసులు మీరు చెబితే వినవచ్చు. అందువల్ల ఒక ప్రొఫెసర్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని బెదిరించి విత్డ్రా చేసుకునే కార్యక్రమాలు చేయటం వలన మీరు మరింతగా డ్యామేజ్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల కన్నా కూడా మీరు ఆ వ్యాఖ్యల తర్వాత ప్రవర్తించిన తీరు, ఆయన్ని బెదిరించిన పద్ధతి వల్ల మీ క్రెడిబిలిటీ మరింతగా దిగజారిపోయిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాని, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అడిగితే తప్పు కూడా ఏమీ లేదు. ఎందుకంటే కూటమిలో మీరు ఒక బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేశాడు, లక్షల కోట్లు కాజేశాడని అనేకమైన ప్రచారాలు మీరు, చంద్రబాబు నాయుడు గారు కలిసి చేశారు కదా. అలాంటప్పుడు అరెస్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని కూడా తప్పుకుపోయేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని బెదిరించి కేసులు పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుని గెలిచామని అనుకుంటున్నారేమో. మీరు గెలవలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు తట్టుకోలేక బెదిరించి ఆయన్ని విత్డ్రా చేసుకోవడంతో మీరు నిజంగా ఓడిపోయారనే విషయాన్ని గమనించాలి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.